మరి రెండో లెసన్ మనం చెప్పుకున్నాము, ప్రాథమిక హక్కులు అదే సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీంట్లో మనం ప్రాథమిక హక్కులు అదే సూత్రాల గురించి తెలుసుకున్నాం. ఇదే లెసన్లో మనకి ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం ఈరోజు. ప్రాథమిక విధులు ఒకటి, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగనే ప్రాథమికలు అధిస్మృతిల యొక్క వ్యత్యాసాలు, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం అమలైనప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఆ ప్రస్తావనే రాలేదు, ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన అది రాలేదన్నమాట. అయితే 1976 సంవత్సరంలో 1976 1976 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఈ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఆమె ఏం చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ, స్వరణ్ సింగ్ యొక్క ఒక కమిటీ వేసిందాము. స్వరణ్ సింగ్ యొక్క అధ్యక్షతన ఒక కమిటీ వేసిందన్నమాట. ఆ కమిటీ ప్రకారము మరి 1976 సంవత్సరంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 10 ప్రాథమిక విధుల్ని 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A నిబంధనలో 51A ఈ నిబంధనలో మరి 10 ప్రాథమిక విధులను చేర్చడం అనేది జరిగిందంట. మేము 10 యొక్క ప్రాథమిక విధులు చేర్చడం అనేది జరిగింది మేము. మరి ఈ 10 యొక్క ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. తర్వాత 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చడం అనేది జరిగిందన్నమాట. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చడం అనేది జరిగిందన్నమాట. 76వ సంవత్సరంలో 42వ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం 4A భాగంలో 51A నిబంధనలో 10 ప్రాథమిక విధులు చేర్చడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మరి 2002వ సంవత్సరంలో 86వ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధులను చేర్చడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ఈ ప్రాథమిక విధిలో ఫస్ట్ పాయింట్, భారత రాజ్యాంగం పట్ల జాతీయ పతాకం పట్ల జాతీయ గేయం పట్ల విధేయతను చూపాలి. ఫస్ట్ పాయింట్, ఫండమెంటల్ డ్యూటీస్లో ఫస్ట్ పాయింట్, భారత రాజ్యాంగం పట్ల జాతీయ పతాకం పట్ల జాతీయ గేయం పట్ల విధేయతను చూపాలి. రెండో పాయింట్, స్వాతంత్ర పోరాట ఉద్యమ ఆదర్శాలను గౌరవించాలి. స్వాతంత్ర పోరాట ఉద్యమ ఆదర్శాలను గౌరవించాలి. నెక్స్ట్ 3, భారతదేశ యొక్క సార్వభౌమత్వం సమైక్యత సమగ్రత సమర్థించి సంరక్షించుకోవడం. 3వ పాయింట్ ఇది, భారతదేశ యొక్క సార్వభౌమత్వం సమైక్యత సమగ్రతను సమర్థించి సంరక్షించుకోవటం. నెక్స్ట్ 4, దేశాన్ని రక్షించుకోవటం అవసరమైతే జాతీయ సేవా కార్యక్రమాలలో పాల్గొనటము. దేశాన్ని రక్షించుకోవటము అవసరమైతే జాతీయ సేవా కార్యకలాపాలలో పాల్గొనటం. 5వ పాయింట్, భారత ప్రజలందరి యొక్క సమైక్యత సోదరభావాన్ని పెంపొందించుకోవటం. అదేవిధంగా మరి స్త్రీలు బాలికల గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలి. భారత ప్రజలందరి సమైక్యత సోదరభావాలను పెంపొందించుకోవటం, స్త్రీలు బాలికల గౌరవానికి మన భారతదేశంలో స్త్రీలు బాలికలు ఉంటారు. వాళ్ళ యొక్క గౌరవానికి వాళ్ళని అనేక రకాలుగా హింసకు గురి చేయటం కానీ, మానసికంగా అనరాని మాటలు అనటం కానీ, అదేవిధంగా వాళ్ళపై అత్యాచారాలకు పాల్పడటం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు.
అదే ఇచ్చిన ఇక్కడ పాయింట్. ప్రాథమిక విధుల్లో స్త్రీలు బాలికల యొక్క గౌరవానికి భంగం కలిగించే యొక్క చర్యలను విడనాడాలి. నెక్స్ట్ పాయింట్, 6వ పాయింట్, సుసంపన్నమైన దేశ బహుళ సంస్కృతిని పరిరక్షించాలి. సుసంపన్నమైన దేశ బహుళ సంస్కృతిని పరిరక్షించాలి. నెక్స్ట్ 7వ పాయింట్, అడవులు, నదులు, సరస్సులు, అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణుల కోసం సహజ వాతావరణాన్ని సంరక్షించి, అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు సహజ యొక్క వాతావరణం, వీటి కోసం సహజ యొక్క వాతావరణాన్ని అనుసరించి సంరక్షించి ప్రాణకోటి పట్ల దయ చూపటం, ప్రాణకోటి పట్ల దయ చూపటం మేను. శాస్త్రీయ యొక్క మానవతావాద యొక్క దృక్పథాన్ని అలవర్చుకోవటం. నెక్స్ట్ 8వ పాయింట్, ఇది శాస్త్రీయ మానవతావాద యొక్క దృక్పథాన్ని అలవర్చుకోవటం. నెక్స్ట్ 9, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాటం. ప్రభుత్వ ఆస్తులు ఉండే రైల్వే స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా బస్ స్టేషన్లు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు, కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, బ్యాంకింగ్లు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ యొక్క ఆస్తులు. ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి. అదేవిధంగా హింసను విడనాడాలి, హింసను తీసివేయాలి. మీరు హింసను ఏం చేయాలి? తీసివేయటం అనేది జరగడం. హింసను ఏం చేయాలి? తీసివేయటం జరిగింది మేడం. వ్యక్తిగతంగా సమిష్టిగా 10వ పాయింట్, సమిష్టిగా చేసే కార్యకలాపాల్లో వ్యక్తిగతంగా సమిష్టిగా చేసే యొక్క కార్యకలాపాలలో పరిపూర్ణతను సాధించాలి. 10వ పాయింట్. 11, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న యొక్క బాలబాలికలకు వారి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలను కల్పించాలన్నమాట. ఇది మరి ప్రాథమిక విధుల యొక్క గురించి తెలియజేయటం జరిగిందన్నమాట. ఈ యొక్క లెసన్లో మనకి ఆదేయ సూత్రాల రకాలు, ఇది 10 మార్క్స్ క్వశ్చను. అది రాగా అది కానీ ఎగ్జామ్లో అయిపోతే ప్రాథమిక విధులు ఈ యొక్క 11 యొక్క పాయింట్లు ఇవి అది ఈయన పక్షంలో ఇది ఇచ్చే అవకాశం ఉంది 10 మార్క్స్. ఈ రెండింటిలో ఏదో ఒకటి 10 మార్క్స్ కింద మరి వచ్చే యొక్క అవకాశం అనేది ఉందన్నమాట. మరొకసారి చూడండి ప్రాథమిక విధులు. ఫస్ట్ పాయింట్, భారత రాజ్యాంగం పట్ల, జాతీయ పతాకం, జాతీయ గేయం పట్ల విధేయతను చూపటం. 2వ పాయింట్, స్వాతంత్ర పోరాట ఉద్యమ ఆదర్శాలను గౌరవించటం. మన స్వాతంత్రం కోసం మహానుభావులు చాలామంది ఉన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యొక్క వ్యక్తులు మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, మరి ఇంకా చాలామంది యొక్క మహానుభావులు ఉన్నారు, బాలగంగాధర తిలక్, వీళ్ళందరూ. వీళ్ళ యొక్క ఆదర్శాలు గురించి మనం స్మరించుకోవాలి. ఆ యొక్క ఆదర్శాలను మనం గౌరవించాలి. మేము స్వాతంత్ర పోరాట ఉద్యమ ఆదర్శాలను గౌరవించాలి. 3వ పాయింట్, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, సమైక్యతను
సమర్థించాలి. భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోవాలి. భారతదేశ యొక్క సమగ్రతను ఇతర దేశాల వాళ్ళు దాడి చేసే సమయంలో కానీ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా భారతదేశంలోని యొక్క ప్రజలందరూ ఒక సమైక్యతగా ఉండాలి. భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని, భారతదేశ యొక్క సమగ్రతను, భారతదేశ యొక్క సమైక్యతను సమర్థించి సంరక్షించుకోవాలి. నాలుగో పాయింట్, దేశ రక్షణ కోసం దేశాన్ని రక్షించుకోవాలి. అవసరమైతే జాతీయ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. 5, భారతదేశ ప్రజలందరూ సమైక్యత సోదరభావాలను పెంపొందించుకోవటం, స్త్రీలు బాలికల గౌరవానికి భంగం కలిగించే యొక్క చర్యలను విడనాడాలి. 6వ పాయింట్, సుసంపన్నమైన దేశ బహుళ యొక్క సంస్కృతిని పరిరక్షించాలి. సుసంపన్నమైన దేశ బహుళ యొక్క సంస్కృతిని పరిరక్షించాలి. 7, అడవులు, సరస్సులు, నదులు, అలాగనే వన్యమృగాలు, వీటి తగ్గట్టు సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని ప్రాణకోటి పట్ల దయ చూపించాలి. ప్రాణకోటి పట్ల మన ప్రపంచంలో ఉన్న అనేకమైన జీవులు ఉన్నాయి, జంతువులు, పక్షులు, మనుషుల పట్ల దయ చూపించాలి ప్రతి ఒక్క వ్యక్తి. 8, శాస్త్రీయ యొక్క మానవతావాద యొక్క దృక్పథాన్ని అలవరుచుకోవాలి. మానవతావాద యొక్క సంస్కరణ యొక్క దృక్పథాన్ని అలవరుచుకోవాలి. 9 మరి అల్లడిగా మనకిప్పుడు ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవడం, అదేవిధంగా హింసను విడనాటం. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవడం, అదేవిధంగా హింసను విడనాటం. ఆ విధంగా 10ది వ్యక్తిగతంగా అదేవిధంగా సమిష్టిగా చేసే కార్యకలాపాలలో పరిపూర్ణతను సాధించటము. 11వ పాయింట్, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధిక విద్యా యొక్క కార్యకలాపాలను వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేక వాళ్ళ యొక్క సంరక్షకులు విద్యా అవకాశాలను కల్పించాలి. ఇది ప్రాథమిక విధుల యొక్క 11 యొక్క పాయింట్స్. దీన్ని బట్టి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నో రాజ్యాంగ సవరణ చేసిన 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A నిబంధనలో పేర్కొనడం జరిగింది. 11వ ప్రాథమిక విధులు చేసిన 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావటం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య గల యొక్క వ్యత్యాసాలు. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిఫరెన్స్ చూడండి జాగ్రత్తగా. ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి. ఆదేశ సూత్రాలు చట్టబద్ధమైనవి కావు, సామాజిక పరమైనవి. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి, ఆదేశ సూత్రాలు సామాజిక పరమైనవి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వదు. ప్రాథమిక హక్కులు వ్యక్తుల ప్రయోజనాల కోసం కృషి చేస్తుంది, వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం పెంపొందిస్తుంది. ప్రాథమిక హక్కులు వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం కృషి చేస్తుంది, వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం పెంపొందిస్తుంది. ఆదేశిక సూత్రాలు సమాజ ప్రయోజనం కోసం కృషి చేస్తుంది, సమాజ ప్రయోజనం కోసం పెంపొందిస్తాయి. అలాగనే
ప్రాథమిక హక్కులు అమలు కోసం, ప్రాథమిక హక్కుల యొక్క అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా ఆదేశ సూత్రాల యొక్క అమలు కోసం ఎలాంటి న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. న్యాయస్థానాలను ఆశ్రయించలేము. ప్రాథమిక హక్కులు భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా రూపొందించాలంటే ప్రాథమిక హక్కులు పెంపొందిస్తాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే ప్రాథమిక హక్కులు ప్రోత్సాహం అనేది ఉండాలి. ప్రాథమిక హక్కులు ఉండాలి. ప్రాథమిక హక్కులు ఉండబట్టే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు లెక్క అన్నమాట. అదేవిధంగా ఆదేశ సూత్రాలు ఆర్థిక, సాంఘిక, ప్రజాస్వామ్య సాధన కోసం తోడ్పడతాయి. ఆర్థిక, సాంఘిక లేక సామాజిక, ప్రజాస్వామ్య సాధన కోసం తోడ్పడతాయి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కుల్ని. ఆదేశ సూత్రాలను రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరిచారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. అమెరికా రాజ్యాంగం ద్వారా పొందుపరిచారు. ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగం ద్వారా పొందుపరిచారు. అమెరికా దేశీయ రాజ్యాంగం ద్వారా. అదేవిధంగా మరి ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం ద్వారా పొందుపరిచారు. నెక్స్ట్ పాయింట్, ప్రాథమిక హక్కులు 12వ అధికరణ నుంచి 35వ అధికరణలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలు 36 నుండి 51వ అధికరణలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు న్యాయబద్ధత కలిగి ఉంటుంది. ఆదేశిక సూత్రాలు నైతిక బద్ధత కలిగి ఉంటుంది. ఆదేశ సూత్రాలు నైతిక బద్ధత కలిగి ఉంటుంది. ఇవి పాయింట్స్ మరొకసారి చూడండి. 1-2 సార్లు. ప్రాథమిక హక్కులు ఏ బద్ధమైనవి? చట్టబద్ధమైనవి. ఆదేశ సూత్రాలు సామాజిక పరమైనవి. రెండో పాయింట్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఆదేశ సూత్రాలు రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వదు. ప్రాథమిక హక్కులు వ్యక్తుల ప్రయోజనాల కోసం కృషి చేస్తాయి. వ్యక్తుల ప్రయోజనాల కోసం పెంపొందిస్తాయి. ఆదేశ సూత్రాలు సమాజ ప్రయోజనం కోసం పెంపొందిస్తాయి. ప్రాథమిక హక్కుల యొక్క అమలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా మరి ఆదేశ సూత్రాలు అమలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేము. ప్రాథమిక హక్కులు భారతదేశ ప్రజాస్వామ్య సాధనంగా ఉండటానికి తోడ్పడతాయి. భారతదేశ ప్రజాస్వామ్య సాధనంగా తోడ్పడే ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఆదేశ సూత్రాలు ఆర్థిక, సాంఘిక, ప్రజాస్వామ్య సాధనకు తోడ్పడతాయి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరిచారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. అమెరికా రాజ్యాంగం ద్వారా, ఆదేశిక రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు పొందుపరిచారు మనవాళ్ళు. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం ద్వారా పొందుపరిచారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు మరి ఆర్టికల్ 12 నుంచి 35 అధికరణ 12 నుంచి 35 అధికరణలో పొందుపరిచారు ప్రాథమిక హక్కుల్ని. ఆదేశ సూత్రాలు 36 అధికరణ నుంచి 51 అధికరణలో పొందుపరచడం అనేది జరిగింది. లాస్ట్ పాయింట్, ప్రాథమిక హక్కులు మరి ఆల్రెడీగా న్యాయబద్ధత కలిగి ఉంది. ఆదేశ సూత్రాలు నైతిక బద్ధత కలిగి ఉంటుంది. మరి ఈ విధంగా మరి ప్రాథమిక హక్కులు ఆదేశ సంబంధిక వ్యత్యాసాలను
తెలియజేయటం అనేది జరిగిందన్నమాట. దీన్ని బట్టి ఈ రెండో లెసన్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఆది సూత్రాల యొక్క రకాలు ఒకటి, ప్రాథమిక విధులు, ఈ రెండింటిలో ఏదో ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. అదేవిధంగా ప్రాథమిక రాజ్య సంబంధిత వ్యత్యాసాలు ఇది 5 మార్క్స్ క్వశ్చన్గా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది అనమాట.